ఇవాళ ఈరోజు మన సిరిసిల్లలో నేతన్నల గుండెకాయలు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నామంటే సిరిసిల్లకు ఘనకార్యం. ఎందుకంటే ఇవాళ నైపుణ్యాన్ని మనం ఎంతమంది ఉన్నా కూడా రానున్న రోజుల్లో మన పిల్లలకు కానీ తర్వాత భాగస్వాములకు కూడా సిరిసిల్లలో మ్యాథ్స్ సొసైటీల ద్వారా ఉపాధి కలుగుతుందంటే మరొకసారి చెప్పక తప్పది. ఆ రోజు గతంలో 2014లో సిరిసిల్లకు ఉపాధి ఏ విధంగా అయితే కల్పించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో నాన్నగారు ఆ రోజు చొరవ తీసుకోవడం వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. అదే రకంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే కొనసాగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి Honorable Minister for Social Justice, Disabilities and SC/ST Welfare, Shri Abdul Lakshman Gariki, Whip MLA Vimulwada Gariki, MLA Manakundu, MLA Chopagati, MLA Medapalli, Mika Public Representatives, Municipal Chairman Sirsila, SP Garu, Mika Adi Garu, ఇక్కడికి వచ్చిన మన జిల్లాలో ఉన్న చరిత్ర రిప్రజెంటేటివ్స్, ప్రెస్ మిత్రులు అందరికీ పేరుపేరున నమస్కారం, స్వాగతం. ఇవాళ మన జిల్లా కొరకు ఒక సంతోషంగా విషయం, ఎందుకంటే ఒక 2-3 ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వర్క్స్కి ఇవాళ ఆనరబుల్ మంత్రివర్యుల ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన వేములవాడలో గుడి చెరువు VTDA ద్వారా ఒక 12 కోట్లతో కంప్లీట్ చేసి ఎవరైనా డివోటీస్ మన దగ్గర వచ్చినప్పుడు దర్శనం తర్వాత కూడా వారు కొరకు రీక్రియేషన్ కొరకు యాక్టివిటీ ఉండాలి, అక్కడ ఉన్న పిల్లలకి అక్కడ చూడడానికి ఆడడానికి ఒక ప్లేస్ ఉండాలి ఆ ఉద్దేశంతో ఇది డెవలప్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు రఘుల జంక్షన్ కూడా మనం సిరిసిల్ల టౌన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మనము ఎక్కడైనా నుంచి ఇక్కడ నుంచి వేములవాడ వెళ్ళాలి, కామారెడ్డి వెళ్ళాలి, కరీంనగర్ వెళ్ళాలి, ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఎవరైనా మన జిల్లాకి ఫస్ట్ ఇంప్రెషన్ అని ఇదే జంక్షన్ చూసి ఫామ్ చేస్తారు. ఈ జంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఏం ఒక జంక్షన్ ఆ టౌన్ లో ఉన్న క్యారెక్టర్ ని, సోల్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకంటే అదే ఆలోచనలో ఈ థీమ్ లో ఒక లైఫ్ సైకిల్ ఆఫ్ క్లాత్, లైఫ్ సైకిల్ ఆఫ్ వీవర్ డిపిక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తాము. దీనిలో ప్రత్యేకంగా మనకి కాటన్ నుంచి మన దారం ఎలా ఫామ్ చేస్తాం, దీని తర్వాత ఎలా డై చేస్తాం, డై చేసిన తర్వాత ఎలా రా క్లాత్, దీని తర్వాత వీవింగ్ ఎలా అవుతుంది, ఆ మొత్తం ఒక చోటకి సెంట్రల్ లో పెట్టి ఇది డిజైన్ చేయడం జరిగింది. అది మున్సిపాలిటీకి శుభాకాంక్షలు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చరిత్రకి కూడా శుభాకాంక్షలు. దీంతో పాటు ఆల్రెడీ మన మ్యాథ్స్ సొసైటీ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడారు. మనము పోయిన సంవత్సరంలో సార్ మీ ద్వారా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి చీరాలకి ఆర్డర్ వచ్చిన అప్పుడు చాలా నాణ్యత పూర్వకంగా, చాలా గుణవత్త పూర్వకంగా ఇక్కడ చీరలు తయారు చేయడం జరిగింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎప్పుడైనా మనము పబ్లిక్ మీటింగ్ పెడతాము, ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రతి ఒక్క మహిళలకు మనము చూస్తే ఒక 40% మహిళలు అదే చీరలు వస్తువుని వెళ్తారు. వాళ్ళు ఇష్టంతో ఇది వస్తుంటా అన్నారు. ఇంకా మనకి సెకండ్ ఆర్డర్ కూడా ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో రావడం జరిగింది. అది కూడా వాళ్ళు అందరూ తయారు చేస్తున్నాం. ఈ ఒకేషన్ లో మనము లాస్ట్ లో థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ నెలకి 57 lakh కాంట్రిబ్యూషన్ మనకి 5534 వీవర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆనరబుల్ మంత్రి గారి ద్వారా ఇస్తా ఉన్నాము. సో వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ నమస్కారం. ఈ విజిట్ ద్వారా మా మొత్తం అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కానీ మొత్తం టీమ్ కి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందన, చాలా ధన్యవాదాలు. సమావేశ ముఖ్య అతిథి కరీంనగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థి మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులు, వ్యవసాయ మంత్రులు నాగేశ్వర గారికి, ఇద్దరు రాష్ట్ర రవాణా శాఖ నిశ్చయించుకో శాఖ మంత్రులు పునఃప్రవర్తన గారికి, రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ పెద్దలు మంత్రులు అరుణ్ లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ సాధి సభ్యులు నోబెల్పల్లి సత్యనారాయణ గారు, వేటిపల్లి సత్య గారు, గౌరవ కలెక్టర్ పేరు మంత్రులు గారు, గౌరవ ఎస్పీ గీత గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, స్థానిక
మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, గవర్నమెంట్ రాష్ట్ర చైర్మన్ శ్రీరామ్ గారు, రైల్వే చైర్మన్ గారు, వేదిక వేసినటువంటి పెద్దలు, అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి నేతలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, జిల్లా నలుగురు వచ్చేసినటువంటి ప్రముఖులు, అనేక మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు, రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అనేక మంది పెద్దలతో పాటు అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అనగానే నేతన్నలకు సంబంధించినటువంటి ఈ జిల్లా పేరు మనం అనేక సందర్భాలు అనుకుంటాం. ధార్మిక కార్మిక క్షేత్రం అని లేదా ధార్మిక క్షేత్రం అని. జిల్లా హెడ్క్వార్టర్లో నేతన్నల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల, దక్షిణ కాశీగా పేరుగాల్సిన రాజన్న ఆలయం వేరుగా ఉండడం వల్ల ఈ జిల్లాకు మనం మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు పెట్టుకున్నప్పుడు ఈ ధార్మిక కార్మిక క్షేత్రాన్ని నిరంగా ప్రభుత్వంలో తీసుకుపోయేటువంటి క్రమంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నేతన్నలకు చైతన్య కల్పించేందుకు లక్ష్యంలో భాగంగా ముందుకు పోతున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది నేతన్నలు వచ్చి ఇక్కడ పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు, శ్రీరామ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో తుమ్మల నాగేశ్వర గారికి అనేక మార్లు ముఖ్యమంత్రి గారు అనేక మార్లు వెళ్ళినటువంటి సందర్భంలో సహచర శాసనసభ్యులు కబక్వీల్ గారు, చొప్పదండి సత్యం గారు కూడా గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నాయి, నాకు వస్తువులు రావాలంటే ఆందోళన చెందుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలిసినప్పుడు తుమ్మల నాగేశ్వర గారు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేటువంటి క్రమంలో లక్ష్మణ్ కుమార్ గారు వీటిలో వారి శాఖ కూడా తీసుకున్న సందర్భంలో చాలా మందికి ఒక అపనమ్మకం ఉండే, అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నల గతంలో చేసినటువంటి డబ్బు మొత్తం కూడా ప్రభుత్వం ద్వారా విడుదల చేసినటువంటి సందర్భంలో నేతలకు నమ్మకం ప్రభుత్వం మీద కలిగినప్పుడు గత సంవత్సరము 8 మాసాలు పని కల్పించడానికి 2025 6,80,00,000 మీటర్ల చీరల ఉత్పత్తికి సంబంధించింది ఈరోజు నేతలకు ఇవ్వడం వల్ల నేతలు చేసిన పని కలిగి దాని ద్వారా కూడా 85% విప్లవాలు చేసిన పని కూడా డబ్బులు తిరిగి మీకు వచ్చిన సందర్భం. గత ప్రభుత్వ హయాంలో 300 పైచిలకు కోట్లు బకాయి పడ్డా అని ఎందుకు అడగలేదు, కానీ 100 కోట్లు అయిందో లేదో మీరు వెంటనే మాట్లాడమనేటువంటి తొందరపడుతున్నప్పుడు మీరు అనడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒక నమ్మక విశ్వాసంతో 85% ఇచ్చింది. ఇప్పుడు మిత్రుడు చెప్తా ఉన్నాడు, గత ప్రభుత్వంలో హయాంలో ఇచ్చినటువంటిది ఇంకా 50% డబ్బు అంటే ఇంకా 15% డబ్బు కావాలి, 30% డబ్బు రావాలని చెప్పి వాస్తవం చెప్తున్నాడు. అది కూడా నేను అనుకుంటా భూదాన్ పోచం పెళ్లిలో మీరు పెట్టినటువంటి ఉన్నటువంటి సంబంధించినటువంటిది వాటిది కాబట్టి అది కూడా మన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది వాడుకున్న తర్వాత ఇస్తామని చెప్పినటువంటి క్రమంలో 20% కూడా వాడినట్లుగా తెలిసింది. కాబట్టి తప్పనిసరిగా నాగేశ్వర మంత్రులు దాదాపు కూడా ఇప్పించే ఏర్పాటు చేసింది. దానికి జరుగుతుంది. అదే 2026-27 సంవత్సరం ఈ సంవత్సరం సంబంధించి ఇదే హాల్లో 3,08,00,000 మీటర్ల చీరల తయారీని కూడా మీకు అందరికీ కూడా బహుశా 1 కోటి మీటర్ల చీర ఉత్పత్తి కూడా చేసినటువంటి సందర్భం. మరో 3 కోట్ల పైచిలకు మీటర్ల చీరను కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం పక్షాన సిద్ధంగా ఉంది. మీరు వెంటనే మీకు ఇచ్చినటువంటి 3 కోట్ల పైచిలకు మీటర్ల చీరలు వెంటనే ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందివ్వాల్సిన సందర్భంలో కోరుతూ, దీనికి సంబంధించిన డబ్బు కూడా ఇటీవల 12 కోట్లు ఒకసారి, 50 కోట్లు ఒకసారి కూడా ఈ సంవత్సరం సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరో ఆందోళన చెందకుండా ఈ చేసిన పని కల్పించిన ప్రభుత్వానికి అండగా నిలబెట్టిన ప్రయత్నం మీరు చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మీలో ఉన్నటువంటి ఆందోళనని తొలగించినాం, మీలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించిన ఒక నమ్మకాన్ని ప్రభుత్వం మీకు కల్పించింది. తుమ్మల నాగేశ్వర నాయకత్వం, ప్రభాకర్ గారు కానీ, మీరు కానీ, అటు లక్ష్మణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ నేతలకు సంబంధించినటువంటి సౌకర్యాన్ని పెంపొందించేటువంటి క్రమంలో కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా నేను మనవి చేస్తూ, ఎవరు మీకు పని చేస్తారు ప్రేమగా అనేది ఒకటే ఒక మాట ముగిస్తుంది. కేంద్ర మంత్రులు మాట్లాడాలి.
₹2 సబ్సిడీ ఇచ్చింది ఆయన కాంగ్రెస్. 10 HP లోపు నేతన్నల పవర్లు పరిశ్రమకు ఇచ్చినటువంటిది. అలాంటిది 25 HP సంబంధించి ERC ద్వారా ₹2 తీసుకున్నప్పటికీ కూడా ఈ సిరిసిల్లాలో ఎవరి చేతిలో ఆ సంస్థ ఉండడం వల్ల మీకు 25 HP సంబంధించినటువంటి సబ్సిడీ అమలు కాలేదు. ఆలోచన చేయడం కోరుతున్నాను. అదే NPTCL చేతి పెద్ద తుమ్మల నాగేశ్వర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్దలు తుమ్మల నాగేశ్వర ఒక మాట వినాలి. 25 HP ₹2 ఇవ్వాలన్నప్పుడు అనేక మార్పులు ఇదే ప్రైవేట్ లో కానీ పంచాయతీ గెస్టులను ఆనాటి కలిపి వచ్చిన తర్వాత కూడా ఎంత చెప్పిన సంస్థ మీ పక్షాన్ని నిలబడదు. 25 HP సంబంధించినటువంటిది ERC ఇచ్చిన తర్వాత అందులో తీసుకోమంటే అనేక గొల్లాలు, ఆ గొల్లను తాళాలు వేసి ఆ తాళం చేతు పట్టోళ్ళు పెట్టుకున్నట్టు సందర్భం మీకు చెప్పిన. కానీ NPTCL ఆధ్వర్యంలోకి ఆ సంస్థ వచ్చిన 24 గంటల్లో వచ్చిందా లేదా, దానివల్ల మీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేకూర్చింది లేదా, ఈ ఒక్క అంశం దయచేసి ఆలోచన చేయమనుకుంటున్నాం. మేము మీ అందరికి కూడా చేతికి పని కల్పించడం కాదు, మీకు ఉపాధి కల్పించడం కాదు, ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నప్పుడు యార్డ్ డిపో వాళ్ళు తీసుకురాకపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత యార్డ్ డిపో తీసుకురాకుండా ఈరోజు ₹50 కోట్ల రవీంద్ర గారు చెప్పినట్టుగా మాలాంటి ఆసాముల కార్మికులకు కూడా ఈరోజు యజమానులకు వాడడానికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా అనుకుంటున్నారు. అది కూడా ఏదో తుమ్మల నాగేశ్వర గారు రేవంత్ గారి దృష్టి రుణప్రభావం తీసుకుని వెళ్ళి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా తీసుకెళ్ళి బాగుంటుందని నా ఆలోచన. ఈరోజు సిరిసిల్ల పరిశ్రమ ఆధునిక పద్ధతిలో మరింత ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తూ ఇక్కడ ఒక అంశం నేను మొన్ననే మనం చెప్పుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల గౌరవాన్ని పెంపొందించే రఘుడు కలెక్టరేట్ సర్కిల్లో నేతన్నల జీవన శైలిని ఉట్టి పడేలా ఈరోజు 3 కోట్ల ఎంత ప్రేమ మీ పైన ఉన్నది ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నంలో మీరందరూ ఈ అంశాన్ని గమనించుకొని కోరుతా ఉంటారు. సిరిసిల్లకు రాగానే నేతన్నలు గుర్తుకొచ్చే విధంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఈరోజు మీరేం అడగలేదు. ఈ జంక్షన్ లో అడిగారు శంకర్, మీరు అడగలేదు ఎవరు కూడా, ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన సత్యం ప్రభుత్వం వాళ్ళు అడిగారు మనం పెట్టుకోండి. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే నేతన్నలపై ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి అండదాన్ని అందించే క్రమంలో ఆశీస్సులు తీసుకుని ఉండాలని చెప్పి సందర్భంగా ఈ కోర్టు పెద్దలు తుమ్మల నాగేశ్వరం మరోసారి ఈరోజు ఇక్కడ జంక్షన్ లో ఇంత చక్కటి నేతన్నల జీవన శైలికి సంబంధించినటువంటి ప్రారంభం, అదేవిధంగా వర్ణాయానికి సంబంధించి మీరు రాజనాథులు కూడా వచ్చినందుకు నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన 3 మంత్రులకు నేను స్వాగతం తెలియజేస్తున్నప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ శాఖ మార్చి వారిని మాట్లాడుతూ కోరుకుంటున్నారు. మా అందరికీ ఒక ఆదర్శప్రాయంగా గొప్పగా ప్రతి విధానాల విషయంలో కూడా సూచన చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా మిత్రుడు రాష్ట్ర ప్రభుత్వ రేపు ఆది శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు అన్నగారు కమల్ సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు సత్యం గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు సిరిసిల్ల గారు, ఎస్పీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ముందు కూర్చున్నటువంటి మా నేతలను సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మా పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా సంతోషంగా అప్పుడు ఈ సిరిసిల్ల ప్రాంతానికి విషయంలో అనేక సమస్యల అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో సిరిసిల్లకు సంబంధించిన అనేక అంశాలు కూడా పెద్దలు వచ్చిన ముందు మాట్లాడినాం. మాకు మీ ప్రభుత్వం వచ్చిన మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా అందజేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ అన్ని విషయాలు కూడా మా మిత్రుగా ఉన్నటువంటి మాజీ శ్రీనివాస్ గారు తెలియజేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పెద్ద శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ అన్న గారు కానీ, మంత్రిగా దీని కానీ మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కార విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా
ఈ సిరిసిల్ల ప్రాంతానికి మేము అన్ని విధాలు అండదండలుగా ఉంటామనే విషయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రాంత సంక్షేమానికి సంబంధించి ఎప్పుడు కూడా సంబంధిత శాఖ మంత్రి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మంత్రిగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరొక సహచార మంత్రి గౌరవనీయులు అటూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యుడు గౌరవపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్య గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్, వేదిక మీద పెద్దలు ఇచ్చేటటువంటి నేతలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేతలకు సంబంధించి ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, ఇంతకుముందు రవీందర్ గారు చెప్పినట్టుగా లేదా భాస్కర్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మనం చీరలు కంటిన్యూ అవుతాయో కాదా అనేటువంటి పరిస్థితి ఉండే. నేను ఎవరు విమర్శించలేదు. గతంలో చీరలు కట్టుకోవాలంటే ఏదో కలెక్టర్ గారు చెప్పినట్టుగా మహిళలు కట్టుకొని బయటికి వచ్చే పరిస్థితి లేకుండే. కానీ ఇలా ఏ సమావేశం పెట్టినా మహిళల చీరలు కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళే విధంగా తయారు చేస్తాను. నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా. ఈరోజు విలువతో సంబంధం లేదు, కానీ ఒక ఇలా పోచంపల్లికి సంబంధించి కావచ్చు, గద్వాలకు సంబంధించి కావచ్చు, లేదా సిద్దిపేటలో మరి గొల్లబొమ్మకు సంబంధించి కావచ్చు, పెంబర్తి కావచ్చు, పక్కనే చర్యాల చోరు బొమ్మల కావచ్చు, నిర్మలకు సంబంధించి కావచ్చు, ఒక ట్యాగ్ ఉంది. మీరందరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి ఒక మోడల్, మిగతా అన్ని అనేక రకాల సంబంధితమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయి. కానీ సిరిసిల్ల చీర అయిన ఒక జిఐ ట్యాగ్ ఎక్కడికి పోయినా సామాన్యుడికి దొరకగలిగే, కట్టుకోగలిగే ధరల సిరిసిల్ల చీర దొరికితే ఒక జిఐ ట్యాగ్ వచ్చేంత క్వాలిటీగా తయారు చేయాలని నేను చాలా రోజులు కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి సందర్భంగా కోరుకోవాలి. సరే, మీడియాలో ప్రారంభించినటువంటి చౌరస్తా నేతన్నలకు సంబంధించిన వృత్తిపరమైనటువంటి ఒక గుర్తింపునిచ్చేది. గతంలో మరి అక్కడ మెయిన్ సిరిసిల్ల సెంటర్లో కూడా ఒక నేతన్న విగ్రహం పెట్టుకున్నాం. ప్రతి ఆగస్టు 7 నాడు నేతన్నల దినోత్సవం చేస్తారు. అందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా ఇది ఒక వేదికగా, ఇదాన్ని వర్షం పడేది లేకపోతే అక్కడే ఇంకా పెద్ద ఎత్తున మీ అందరితో కలిసి జరుపుకునేది ఉంటే అయినా దాన్ని కలెక్టర్కి మార్చుకొని ఇక్కడ చేసుకుంటాం. వేడుక వృత్తి, మన వృత్తిని గౌరవించాలని, బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా కూడా వృత్తుల పరమైనటువంటి అంశాలకు కొత్త అవకాశాలు కలిగాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా అందులో నేతన్నలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాడు కూడా ఆనాడు కాదు సాంబేశ్వర గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత మార్పు చేసే ప్రయత్నం చేసినాం. ఆనాడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని మోడరేషన్ సంబంధించి కావచ్చు, యాన్ని డిపో కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు మెల్లమెల్ల కొన్ని కొనసాగినాయి, కొన్ని కాలేకపోవచ్చు. కానీ తప్పకుండా ఉద్దేశం నేతన్నలను అభివృద్ధి చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా మరవలేదని మనం చేస్తాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఇలా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, గౌరవ మంత్రి దగ్గరికి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా మీ విషయం వస్తే మీకు ఏ విధంగా లాభం జరగగలగాలి, వృత్తి మీద ఆధారపడే వాళ్ళకి మీకు న్యాయం ఏ విధంగా జరగాలి అనే అంశం మీద ఒక్కొక్కసారి కొన్ని అంశాల్లో ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ కూడా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి సిరిసిల్ల నేతలకు అండగా ఉండి ఇలా ప్రభుత్వం ద్వారా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని దయచేసి మర్చిపోతున్నాం. మా బాధ్యత ఇంతకుముందు చెప్పినట్టుగా ధార్మిక క్షేత్రంగా, కార్మిక క్షేత్రంగా పక్కనే మంచి రాజరాజేశ్వరి జలాశయం నిర్మాణం తోటి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఇవ్వాలి. మేము కూడా రాజరాజేశ్వర స్వామి దగ్గర మరి ఒక యజ్ఞాన్ని వర్ణ యాగాన్ని తయారు చేసుకున్నాం. అక్కడ నిర్మితమైన వేములవాడ దేవస్థానానికి పక్కకు 12 కోట్ల రూపాయలతో ఒక మంచి పార్కులు చేసుకున్నాం. ఇవాళ 3 కోట్ల రూపాయలతో తీసుకున్నాం. ఇన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు పోయే ఆలోచనల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, మొత్తం క్యాబినెట్ లోని అనుభవజ్ఞులైనటువంటి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని రకాలుగా మా ప్రజాప్రతినిధుల సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నేతన్నలకు సంబంధించిన ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఎప్పటికీ మీ అండగా ఉంటాం. నేను చాలా సార్లు గీతాల్లో నేతన్న వేరు కావాలని మాట నేను అనేక సందర్భాలు చేసిన, మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ విధంగా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామనేటువంటి నేతన్నల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. మేము ప్రజాప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా కట్టుబడి ఉన్నామనేటువంటి మాట
మనవి చేస్తూ మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అటు వ్యవసాయ శాఖ ఎలినోనా వస్తుందంటే ఏ విధంగా ఆల్టర్నేట్ పంటలు వేయాలని ఇటు వృత్తులు బతకాలని చేనేత శాఖ మంత్రిగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా నేతన్నల పట్ల సానుకూలంగా మరింత సానుకూలంగా వారికి అండగా ఉండే ప్రయత్నం జరపాలని కోరుకుంటూ వారి సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాను. నేతన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించిన పెద్దలందరికీ, యజమానులకి, కార్మికులకి మీ అందరి యొక్క ప్రతిభ, శోభ, మీ గౌరవం, మీ మర్యాద, నేతన్నడి యొక్క జీవన శైలి మీద ఈరోజు మీ జంక్షన్ని అభివృద్ధి చేసుకోవడంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు విటిడి మున్సిపల్ అధ్యక్షులు ధన్యవాదాలు, చాలా బాగా చేశారు. మీ గౌరవానికి ప్రతీకగా సిరిసిల్ల అంటే నేతన్నలకి ఆగిపోవడం. అందుకని మీ జంక్షన్ చూస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ నేతలందరూ మన సంస్కృతి సంప్రదాయాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నటువంటి మీకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ సమస్య అన్ని సమస్యలకి శ్రీనివాస్ గారు కానీ మహేంద్ర గారు కానీ ముఖ్యంగా దీంట్లో అనేక సందర్భాల్లో దీనికోసం ప్రయత్నం చేసిన ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, ఈ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు ఈ శాఖాపరంగా పెద్ద అనుభవం లేకపోయినా, అవగాహన లేకపోయినా మీ కష్టాలు ఏమున్నాయి, వీళ్ళకి ఏం చేస్తే నిలబడగలుగుతారు, గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి ఏంటి, ఇప్పుడు మనం జరిపించాల్సిన ఏంటి అని ప్రతి విషయంలో కూడా పదే పదే మీతో పాటు మీరు కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. వస్తే ఈ ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగకి ఇచ్చినటువంటి అవకాశాన్ని నేతన్నకు కూడా ఇవ్వండి, ఎంత కష్టమైనా పర్వాలేదు. ఆ రకంగా ఆడకు కావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, లేదు ఆడ యొక్క వృత్తి నిరాఘాటంకంగా 360 రోజులు జరగాలంటే మనం ఏం చేయాలో దానికి ప్రయత్నం చేయండి. ఆడకు కావాల్సినటువంటి భద్రతతో పాటు, బీమాతో పాటు, భరోసాతో పాటు ఆడకి ఏ రకమైనటువంటి హంగులు కావాలో, అవకాశాలు కావాలో ఆడ కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో ఏమీ లేదో మీకు తెలుసు. ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే మీకున్నటువంటి బకాయిలతో పాటు 1340 కోట్లు ఈ నేతలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా థ్రిఫ్ట్ కావచ్చు, పొదుపు కావచ్చు, వీటన్నింటినీ కూడా కొనసాగిస్తుంది. మీకు చేతినిండా పని కల్పించడం కోసం ఆనాడు ఇందాక చెప్పారు శ్రీని గారు, చీరలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, దానికి ఉపయోగపడేటటువంటి ప్రజలు కట్టుకోగలిగినటువంటి దాచుకోగలిగే చీరని ఇప్పించండి, రేట్ ఎక్కువైనా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈ రోజు మీరు ప్రతి ఫంక్షన్కి వెళ్ళినా, ప్రతి పెళ్లికి వెళ్ళినా మీరు ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఆ మహాతలులు వస్తా ఉంటే ఆ యొక్క పాలపెట్టు రంగులో మెరిసిపోతున్నారని చెప్పి కూడా మీకు అదేవిధంగా మీ యొక్క వృత్తి నైపుణ్యానికి ఈరోజు మహిళామతలు అందరూ జయజయలు పలుకుతున్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు ఏ మాట ఇచ్చినా ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ గ్యారంటీ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకి ఇవ్వాలని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల కూడా మీ సంఘాలకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతన్నల గౌరవానికి తగ్గట్టుగా ఈ శాఖాపరంగా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తాం. ఇంకా 1-2 సమస్యలు ఉంటాయి కూడా మీరు ప్రభాకర్, శ్రీను, లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకురండి. తప్పకుండా పరిష్కారం చేయించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు చూశారు వేములవాడలో ఈనాడు రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి, అంతేకాకుండా అక్కడ పెద్ద పార్కులు కూడా వీటిడిఏ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు. ఈ రకంగా సిరిసిల్ల జిల్లాలో ఆ దేవదేవుని యొక్క దయ వల్ల మనకి కావలసినటువంటి అన్ని అంగుల్ని మనం ఏర్పరచుకునేటటువంటి స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ చెంత ఉంటుంది, మీకోసం ఉంటుంది, మీకోసమే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
అది విద్యుత్ శక్తి సమస్య కావచ్చు, బకాయిలు కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, మీ యొక్క చేనేతకు సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే తల తాకట్టు పెట్టైనా సరే ఈ ప్రభుత్వం నెరవేర్చుదని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై నేతన్న. తదుపరి కొండ బాలరాజు గారు, మిట్టపల్లి మల్లికార్జున గారు, నల్లా రాజు గారు, బైరిగిరి ఉపేంద్ర గారు, పెద్ది అమ్మాదాస్ గారు, పెద్దండి భాస్కర్ గారు, చిప్ప రాజేశ్వర్ గారు దయచేసి ఒకరొకరుగా ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో 8% మీరు పంపించేసినట్లయితే 24 నెలల తర్వాత ప్రభుత్వం నుండి 8% మీ పొదుపు ఖాతాలలో జమ చేయడం